ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు పార్టీ మొరాలిటీ దెబ్బతినదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దిశగా మళ్ళీ వెళ్తే అది తట్టుకునే పరిస్థితి ఉందా? అప్పుడంటే అప్పుడు షర్మిల తర్వాత వాళ్ళందరూ చూసుకున్నారు, పాదయాత్ర చేశారు. ఆ సమయంలో 15 నెలల పాటు జైల్లో ఉన్న సమయంలో ఓకే. బట్ ఇప్పుడు పరిణామాలు అయితే అదే విధంగా కనిపిస్తున్నాయి కదా భరత్ గారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయుధాలు లాంటి వాళ్ళు, యువకులు మా లాంటి వాళ్ళు 2 మంది ఉన్నాము. ఓకే, మేము అందరం కూడా ఒక యోధుల్లా పనిచేస్తాం. ఒకటి మా పార్టీ ఒక వారియర్ పార్టీ. మీరు ఎంత అనగదొక్కి మాకు తొక్కాలని చూసినా మేము అంత గట్టిగా పైకి తెగుస్తాం. రెండో అంశము, నేను ఇందాక ఫోన్లో ఆపాను, అప్పట్లో సోనియా గాంధీ గారు ఎంత పవర్ఫుల్ అంటే దేశంలో అంత ఇప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ స్టేట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే స్టాండ్ మీద నిలబడ్డారు. అప్పట్లో మా వైఎస్ఆర్ పార్టీని విలీనం చేయమన్నారు, దాని తర్వాత పొత్తు పెట్టుకోమన్నారు, రకరకాల ఇది చేశారు. అయినప్పటికీ కూడా ఒకటే స్టాండ్ మీద నుంచున్నారు. ఐఎమ్ స్టాండింగ్ ఫర్ ద పబ్లిక్ అలా నుంచున్నారు. ఇవాళ అప్పుడు అధికారంలోకి వచ్చాము, బయటకు వచ్చాము, అధికారంలోకి వచ్చాము, బై ఎలక్షన్ లో గెలిచాం. సరే, ఇప్పుడు ఏదైనా కానీ పరిణామాలు ఏదైనా కానీ మేము రెడీగా ఉన్నామని ఫేస్ చేయడానికి. ఇవాళ నేను లిక్కర్ స్కామ్ నేను చెప్తున్నాను, 2014 నుంచి 19 దాకా జరిగిన లిక్కర్ స్కామ్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. మరి అప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లాగా అప్పుడే స్కామ్ జరిగితే అదే అవి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అప్పుడు చర్యలు తీసుకుంటే ఇప్పుడు చట్టం తన పని అది చేసుకుని వెళ్ళిపోవాలా. ఆఫీసర్స్ వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఒక వెండిక్టివ్ గా తీసుకుని వచ్చి పర్పస్ఫుల్ గా దానిపైన స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు అంటే నేను అనేది, ఇప్పుడు మీరు 2014 నుంచి 19 మధ్య స్కామ్ జరిగినప్పుడు అప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని? మీరు అధికారంలో ఉన్నారు కదా 5 సంవత్సరాలు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లాగా ఎందుకు చర్య తీసుకోలేదు? ఇప్పుడు దాన్ని ఎందుకు రైజ్ చేస్తున్నారు? కాదు, అప్పుడు కూడా దాని కంప్లైంట్ రైజ్ చేశాము, అప్పుడు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. దాని తర్వాత వీళ్ళు కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టుల దగ్గరికి వెళ్ళి రిలీఫ్ తెచ్చుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏది కూడా ఒక వ్యక్తి పైన లేకపోతే ఒక వ్యవస్థ పైన కక్ష సాధింపు చేయాలనే ధోరణి మాకు లేదు. 2014 నుంచి 19 దాకా మేము ప్రివిలేజ్ ఫీ అనేది మీరు ఎందుకు తగ్గించారు ఒకటే పాయింట్. ఇప్పుడు ఎవరైనా తెలుగుదేశం ప్యానెల్ మీతో ఫోన్ లైన్ లో ఉంటే మనతో పాటు కొల్లు రవీంద్ర గారు జాయిన్ అవుతారు మంత్రి, కాసేపట్లో అడుగుదాం ఆయన. అడగండి. ఇప్పుడు 1300 కోట్ల రూపాయలు సంవత్సరానికి మీరు ప్రివిలేజ్ ఫీ గవర్నమెంట్ కి రెవెన్యూ వచ్చేది ఎందుకు తగ్గించారు? ఎందుకు తగ్గించారు? 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి. మరి అది ప్రభుత్వ ఖజానాన్ని గండి కొట్టినట్టు కదా. పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, 2014 నుంచి 19 దాకా 16,900 కోట్ల రూపాయలు మీకు వచ్చిన రెవెన్యూ, గవర్నమెంట్ కి వచ్చిన రెవెన్యూ. వేరేజ్ అక్కడ మీరు సేల్స్ అమ్మిని 6,60,00,000 కేసులు బాటిల్ మీరు అమ్మారు. కానీ మా హయాంలో 4,40,00,000 కేసులే అమ్మాము బాటిల్స్. కానీ మా దగ్గర వచ్చిన రెవెన్యూ 24,000 కోట్లు, సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. ఇప్పుడు మద్యపానము బాటిల్స్ సేల్స్ తగ్గితే ఆదాయం ఎందుకు పెరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ అంతా ఏంటంటే గవర్నమెంట్ కి రెవెన్యూ పెంచాలి. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిందండి? కానీ క్యాష్ ద్వారా చాలా ట్రాన్సాక్షన్ చేశారు అని చెప్తున్నారు. ఏపీ స్టేట్ బ్యూరేజర్ కార్పొరేషన్ నుంచి ఎందుకు క్యాష్ ద్వారా చేశారు? 99% ట్రాన్సాక్షన్స్ క్యాష్ ద్వారా ఎందుకు చేశారు? డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయలేదని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటండి, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయలేదని ఏమన్నా ప్రూఫ్ ఏమన్నా ఉందండి? ప్రూఫ్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు సిఐడి అంటుంది, ప్రభుత్వం అంటుంది. ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయలేదని ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే సేల్స్ బాయ్స్ దాన్ని సరిగ్గా ఆపరేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ పాయింట్ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. నువ్వు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? గవర్నమెంట్ కి రెవెన్యూ పెరిగిందా లేదా? గవర్నమెంట్ రెవెన్యూ పెరిగిందా లేదా? 7,000 కోట్ల రూపాయల రెవెన్యూ పెరిగింది. కానీ ఇప్పుడు మేజర్ కంపెనీస్ యునైటెడ్ బ్రూవరీస్ కానీ పెర్నాడ్ రికార్డ్ కానీ వాళ్ళ షేర్ 53% ఉంటే 5% తగ్గింది వాళ్ళ షేర్. ఆంధ్రప్రదేశ్ లో సేల్స్ షేర్ అని చెప్తున్నారు.
దీని వెనుక కుట్ర ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మొత్తానికి దాన్ని ఏమి బ్యాన్ అయితే ఏం చేయలేదు కదండి, బ్యాన్ చేశారని చెప్తున్నారా? బ్యాన్ ఏం డిస్కరేజ్ చేశారు, ఎంకరేజ్ డిస్కరేజ్ అనే పాయింట్ పక్కకు పెట్టేసేయండి. డిస్కరేజ్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు మా గవర్నమెంట్ పాలసీనే మద్యపాన నియంత్రణ చేయాలనేది మా పాలసీ. గవర్నమెంట్ పాలసీ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్. అంటే అందరినీ చేయలేదు, కొన్ని బ్రాండ్స్ ఎంకరేజ్ చేశారు, కొన్నిటిని చేయలేదు. మళ్ళీ మీకు చెప్తున్నా, కానీ ఒకటి అట్లా కాదు భరత్ గారు, ఒక్కసారి చెక్ యువర్ ఫ్యాక్ట్ కరెక్ట్. ఆ టైంలో మేము ఇప్పుడు బ్రాండ్ పేర్లు ఏదైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉన్న డిస్టిలరీలకే మేము ఆర్డర్స్ ఇచ్చామా గవర్నమెంట్? లేకపోతే కొత్త డిస్టిలరీలు మాకు తాలూకా మా సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా కొత్త డిస్టిలరీలు పర్మిషన్లు ఇచ్చేసి మీరు అందులోనే లెక్కర్ తయారు చేయండి, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు ఇచ్చిన డిస్టిలరీలకి దేనికి కూడా మేము ఆర్డర్లు ఇవ్వము అని ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటారు. మన రాష్ట్రం ఇక్కడ కంటే, ఆంధ్రప్రదేశ్ లో కంటే పక్క రాష్ట్రంలో తెలంగాణ, పక్కనున్న కర్ణాటక, ఈ రాష్ట్రాల్లో సేల్స్ ఎక్కువ పక్క రాష్ట్రాలకు వెళ్ళాయని చెప్తారు, ఆంధ్రప్రదేశ్ లో జరగకుండా. అందుకని తగ్గాయేమో అంటున్నారు. కాదండి, ఇప్పుడు ప్రొసీజర్ ఎలా ఉందో గత ప్రభుత్వంలో దాన్నే కంటిన్యూ చేశారు తప్పే. ఇప్పుడు ఇవాళ కొత్తగా ఇప్పుడు మేము ఒకవేళ నిజంగానే గనక స్కామ్ లో లేకపోతే మీరు అన్నట్టు కుంభకోణాలు చేయాలనుకోండి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మా తాలూకా వాళ్ళ పేర్ల మీద కొత్త కొత్త డిస్టిలరీలు ఒక 20-30 డిస్టిలరీలు పర్మిషన్లు ఇచ్చేసుకొని పాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిస్టిలరీలకి దేనికి మేము ఆర్డర్లు ఇవ్వము, ఓన్లీ మేము కొత్తగా మేము డిస్టిలరీలు తెచ్చుకున్నాం దానికి ఆర్డర్లు ఇస్తామంటే మీరు అన్నట్టు స్కామ్ అవుతుంది. కానీ అట్లా జరగలేదు కదా. ఇప్పుడు మీరు కూడా ఒకసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నైతే డిస్టిలరీలు ఉన్నాయో అన్ని డిస్టిలరీలకి ఈక్వల్ గానే ఆర్డర్లు ఇచ్చారు. మీరు 2014-19 చూస్తే వాళ్ళ తాలూకా వాళ్ళు ఎస్పీవీ డిస్టిలరీస్ అని కొన్ని డిస్టిలరీలు ఉన్నాయి, ఒక 4-5 డిస్టిలరీస్, వాళ్ళకి 80% ఆర్డర్లు ఇచ్చేవారు 2014-19 దాకా. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండి. మీరు ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అంతేగాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయసాయి రెడ్డి ఎందుకు మరి జరిగింది స్కామ్ అని విజయసాయి రెడ్డి ఎందుకు చెప్తున్నారు?